సినిమా బడ్జెట్ కేవలం 6 కోట్లు. అందులో స్టార్ హీరోలు లేరు, పెద్ద డైరెక్టర్ లేడు, కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ అసలే లేవు. రిలీజ్కి ముందు కనీసం థియేటర్లు కూడా దొరకలేదు. కానీ రిలీజ్ అయ్యాక ఏం జరిగిందో తెలుసా? బాక్సాఫీస్ బద్దలైపోయింది. 6 కోట్ల సినిమా ఏకంగా 82 కోట్లు కొల్లగొట్టింది. ప్రొడ్యూసర్కి కలలో కూడా ఊహించని విధంగా 766% లాభం తెచ్చిపెట్టింది. ఈ 2026 సంవత్సరంలో మెగా బ్లాక్ బస్టర్గా ఎలా నిలిచింది? అసలు డిస్ట్రిబ్యూటర్లకు ఎన్ని కోట్లు లాభం వచ్చింది? నెట్ఫ్లిక్స్ వాళ్లు ఈ సినిమా కోసం ఎగబడి ఎందుకు ఆఫర్ ఇచ్చారు? ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన పక్కా పిన్ టు పిన్ సక్సెస్ రిపోర్ట్ చూద్దాం రండి. నమస్తే, వెల్కమ్ టు సినిలోకమెక్స్. ఈ మధ్యకాలంలో యూత్ సినిమా గురించి విననివారు లేరు. మార్చి 19న రిలీజ్ అయిన ఈ ఫీల్ గుడ్ మనల్ని అందరినీ మన కాలేజ్ డేస్కి తీసుకెళ్ళింది. 2 గంటల 21 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా మొదట తమిళ్లో రిలీజ్ అయ్యి ఆ తర్వాత తెలుగు, హిందీ లాంటి భాషల్లో కూడా దుమ్ము దులిపేసింది. నిజం చెప్పాలంటే సినిమా రిలీజ్కి ముందు దీనికి బజ్ లేదు, ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ రిలీజ్ అయిన తర్వాత మౌత్ టాక్తో ఈ సినిమా ఒక సునామీలా మారిపోయింది. ముందుగా ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ అండ్ బిజినెస్ లెక్కలు చూద్దాం. ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. సినిమా మొత్తం బడ్జెట్ 6 కోట్లు, పబ్లిసిటీకి 1 కోటిన్నర, మొత్తం కలుపుకుంటే 7.5 కోట్లయింది. మామూలుగా పెద్ద సినిమాలకు రిలీజ్కి ముందే కోట్లలో టేబుల్ ప్రాఫిట్ వస్తుంది కదా. కానీ ఈ సినిమాకి అలా రాలేదు. టీవీలో వేసుకోవడానికి స్టార్ విజయ్ వాళ్లు 2 కోట్లు ఇచ్చారు. అంటే రిలీజ్కి ముందు ప్రొడ్యూసర్ చేతికొచ్చింది 2 కోట్లు మాత్రమే. ఇంకా 4.5 కోట్లు మైనస్లో ఉన్నాడు. అంటే సినిమా థియేటర్లో రిలీజ్ అయి ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్కి 4.5 కోట్ల నష్టం గ్యారంటీ. థియేటర్ ఓనర్లు కూడా ఈ సినిమాను పెద్ద రేట్లకు కొనలేదు. తమిళనాడు మొత్తం మీద ఈ సినిమా థియేట్రికల్ వాల్యూ జస్ట్ 3 కోట్లు మాత్రమే. అందరూ దీన్ని ఒక చిన్న సినిమాలాగానే చూశారు. కానీ ఆ తర్వాత జరిగిన మ్యాజిక్ ఏంటో చూడండి. మార్చి 19న సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ డే ఫస్ట్ షో పడగానే టాక్ అదిరిపోయింది. సెకండ్ డే నుండి థియేటర్లు హౌస్ఫుల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. డే 4 ఆదివారం వచ్చేసరికి ఏకంగా ఒకే రోజు 5.45 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. అసలు జనాలు రావడం చూసి థియేటర్ ఓనర్లే షాక్ అయ్యి ఫస్ట్ వీక్ 200 స్క్రీన్స్లో ఉన్న సినిమాని సెకండ్ వీక్ వచ్చేసరికి 1000 స్క్రీన్స్కి పెంచేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ రన్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఫస్ట్ వీక్లో 26.44 కోట్ల నెట్ కలెక్షన్ వస్తే సెకండ్ వీక్లో కూడా ఏమాత్రం డ్రాప్ లేకుండా 16.18 కోట్లు కలెక్ట్ చేసింది. స్టార్ హీరోల సినిమాలే సెకండ్ డేకి క్రాష్ అవుతున్నా ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా 3 వారాల పాటు స్టడీగా కలెక్షన్స్ రాబట్టడమంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈ సినిమా పక్కా ఫైనల్ బాక్సాఫీస్ లెక్కలు చూద్దాం. ఇండియా నెట్ కలెక్షన్ 52.01 కోట్లు. ఇది ట్యాక్సులు అన్నీ పోను వచ్చిన ఒరిజినల్ కలెక్షన్. ఇండియా గ్రాస్ 61.37 కోట్లు. అంటే ఇండియాలో టోటల్గా అమ్ముడైన టికెట్ల రేటు. ఓవర్సీస్ గ్రాస్ మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో ఈ సినిమాకి 11.40 కోట్లు వచ్చాయి. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ అక్షరాల 82 కోట్లు. దీంట్లో ఒక్క తమిళనాడు నుంచే 38.25 కోట్లొచ్చాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా మౌత్ టాక్తో 3 కోట్లు కలెక్ట్ చేసింది. కర్ణాటకలో 3.25 కోట్లు వచ్చాయి. 6 కోట్ల బడ్జెట్కి 82 కోట్ల కలెక్షన్స్ అంటే ఇదొక ఇండస్ట్రీ రికార్డ్. ఇప్పుడు ఈ వచ్చిన 82 కోట్లలో ఎవరికి ఎంత లాభం వచ్చిందో పిన్ టు పిన్ లెక్కలు చూద్దాం. ఇక్కడే మీకు అసలు మ్యాజిక్ అర్థమవుతుంది. థియేటర్ ఓనర్స్. ఈ సినిమా వల్ల థియేటర్ ఓనర్లకు పండగ వాతావరణం వచ్చింది. వాళ్లు కొన్నది చాలా తక్కువ రేటుకి. కానీ థియేటర్లకు జనాలు గుంపులుగా రావడంతో టికెట్ సేల్స్లో సగం వాటా అంటే సుమారు 30 కోట్లు పైనే వాళ్లకు వెళ్ళింది. డిస్ట్రిబ్యూటర్స్ కేవలం లక్షల్లో అడ్వాన్స్ కట్టి సినిమాను తీసుకున్న బయ్యర్లకు వాళ్లు పెట్టిన పెట్టుబడి మీద 4 నుండి 5 రెట్లు లాభం వచ్చింది. మన తెలుగులో 50 లక్షలకు కొంటే ఏకంగా 3 కోట్లు గ్రాస్ వచ్చింది. ప్రొడ్యూసర్ లాభం. ప్రొడ్యూసర్ రైట్స్ని తక్కువ రేటుకి అమ్మకుండా తన దగ్గర అట్టిపెట్టుకున్నాడు. కాబట్టి కలెక్షన్స్లో వచ్చిన ఓవర్ఫ్లో అంతా డైరెక్ట్గా ఆయన అకౌంట్లో పడింది. థియేటర్ల ద్వారా ప్రొడ్యూసర్కి సుమారు 25 కోట్లు పైనే షేర్ వచ్చింది. ఇక్కడే ఇంకో క్రేజీ అప్డేట్ ఉంది బ్రో. సినిమా రిలీజ్కి ముందు ఈ ఓటీటీ వాళ్లు ఈ సినిమాను కొనడానికి ముందుకు రాలేదు. కాని బాక్సాఫీస్ దగ్గర సినిమా కొడుతున్న సునామీ చూసి నెట్ఫ్లిక్స్ వాళ్లు రంగంలోకి దిగి ఏకంగా 8 నుండి 10 కోట్లు ప్రీమియం అమౌంట్ ఇచ్చి ఈ సినిమా డిజిటల్ రైట్స్ని కొనుక్కున్నారు.
ఏప్రిల్ 16న నెట్ఫ్లిక్స్లో అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఫైనల్గా ఈ సినిమా రిజల్ట్ ఏంటంటే 6 కోట్ల బడ్జెట్కి ప్రొడ్యూసర్ ఖాతాలో ఏకంగా 46 కోట్ల నికర లాభం పడింది. ట్రేడ్ లెక్కల ప్రకారం ఇది 766% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 2026 సంవత్సరంలో స్టార్ హీరోల సినిమాలను కూడా దాటేసి ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన నంబర్ 1 సినిమాగా యూత్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదొక మెగా బ్లాక్ బస్టర్. ఒక మంచి కంటెంట్ ఉంటే జనాలు దాన్ని ఎంత పెద్ద హిట్ చేస్తారో ఈ సినిమా నిరూపించింది. మరి ఈ యూత్ సినిమాను మీరు థియేటర్లో చూశారా లేదా నెట్ఫ్లిక్స్లో చూశారా? ఈ సినిమాలో మీకు బాగా కనెక్ట్ అయిన సీనేంటో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఫేక్ లేని జెన్యూన్ బాక్సాఫీస్ రిపోర్ట్స్, ఇంట్రెస్టింగ్ ట్రేడ్ లెక్కల కోసం మన సినేలోకమెక్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మరో బ్లాక్ బస్టర్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం.